బ్రహ్మదేవుడు ఆ వరాల కొంతలో కొంత సంతోషించి ఇలా అన్నాడు, రాక్షసులారా, మీరు కోరినట్లుగా మీకు షట్పుర సామ్రాజ్యం ఏర్పాటు చేస్తాను. దాంట్లో మీరు యథేచ్ఛంగా సుఖంగా ఉండవచ్చు. మీరు సత్పురుషులకు మహర్షులకు బాధ కలిగించుకోకుండా మీరు నేను చెప్పే నియమాలను పాటించినంత కాలము దేవతలు కానీ శంకరుడు కానీ మిమ్మల్ని సంహరించరు. మీరు మీ వాగ్దానాన్ని మరిచిపోయి సన్మార్గంలో ఉండే మహర్షులకు వేదవేత్తలకు హాని కలిగిస్తే భూలోకంలో దాన్ని విష్ణుమూర్తి సహించడు. మీరు అలాంటి పొరపాట్లు చేస్తే ఆయన ఏదో విధంగా మిమ్మల్ని సంహరిస్తాడు. దాన్ని నేను ఆపలేను, కనుక జాగ్రత్తగా ఉండండి అన్నాడు బ్రహ్మదేవుడు. ఈ రాక్షస వర్గం వాడు బ్రహ్మదేవుడి షరతులకు అంగీకరించారు. దానికి శంకరదేవుడు సంతోషించి పార్వతీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమై వారు కోరుకోకుండానే కొన్ని వరాలు కూడా ఇచ్చేశాడు. సన్మార్గంలో ఉండటానికి అంగీకరించిన రాక్షస వీరులారా, మీరు ధర్మాన్ని శరణు పొందారంటే నన్ను శరణు పొందినట్టే. ఇక మీకు నా వల్ల భయం ఎందుకుంటుంది? మీరు మీ షట్పుర రాజ్యంలో మహర్షులతోనూ వేదవేత్తలతోనూ కలిసి ధర్మంగా జీవించండి. ఇప్పటిదాకా తపస్సు చేసినట్లే ఇక ముందు కూడా దీక్షతో సత్కర్మలు చేయండి. నీ షట్పురాల్లో ప్రత్యేకమైన పవిత్ర స్థానాలు ఏర్పాటు చేసుకోండి. అక్కడ మీ ఇష్టదేవతలను ఆరాధించండి. అలా చేస్తే ఉత్తములైన మహర్షులకు ఏమి లోకాలు లభిస్తాయో అవి మీకు కూడా లభిస్తాయి. మీలో ఎవరైనా నన్నే ఆరాధన చేస్తే వారు సూటిగా నా లోకానికే చేరుతారు. వెలగ చెట్టు క్రింద, తెల్ల జిల్లేడు చెట్టు క్రింద, మేడు చెట్టు క్రింద కూర్చొని చేసిన తపస్సులు మీకు విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. ఇలా పుణ్యకార్యాలు చేస్తూ మహర్షులను విశేషమైన భక్తితో సేవించే వారికి కోరిన పుణ్యలోకం లభిస్తుంది. శంకర భగవానుడు ఈ విధంగా వరాలు వర్షించి కైలాసానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రాక్షస వర్గం వారు భూగర్భంలోని షట్పుర సామ్రాజ్యంలో సుఖంగా జీవిస్తూ ఆ రాజ్యంలో కొంతమంది మహర్షులకు వేదవేత్తలకు కూడా చోటు కల్పించారు. ఇలా షట్పుర సామ్రాజ్యంలోకి ప్రవేశించిన మహర్షులలో బ్రహ్మదత్తుడు ఒకడు. అతడు ఒక విచిత్రమైన సాధకుడు. ఆయన యాజ్ఞవల్క్య మహర్షి శిష్యుడు. వాజసనేయ సంహితను బాగా అధ్యయనం చేసినటువంటి, నిత్యము యజ్ఞయాగాదులు ఆపకుండా చేస్తూ ఉండేవాడు. కానీ ఈయన 500 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క మగపిల్లవాడు, ఒక్కొక్క ఆడపిల్ల జన్మించారు. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్ల. ఎంత పెద్ద సంసారాన్ని నిర్వహించుకుంటూనే ఆయన ఆపకుండా యజ్ఞాలు చేసేవాడు. షట్పుర రాజులైన రాక్షసులు ఆయనను ఆదరంగానే చూసేవారు. ఈయన భూగర్భంలోని షట్పురంలో మాత్రమే కాక భూతలం మీద ఉండే అనేక మంది రాజులతోనూ సత్పురుషులతోనూ స్నేహంగా ఉండేవాడు. ఈయనకు మెల్లిగా వసుదేవుడితో మైత్రి ఏర్పడింది. ఆ రోజుల్లో వసుదేవుడికి అశ్వమేధ యాగం చేయాలనే కోరిక ఉండేది. భూలోకంలో ఆయనకు రాజ్యమే లేదు. ఇక అశ్వమేధ యాగం ఎలా చేస్తాడు? మిత్రుడైన బ్రహ్మదత్తుడు నేను చేయిస్తానన్నాడు. ఆయన వసుదేవుణ్ణి షట్పుర సామ్రాజ్యానికి తీసుకెళ్ళి అక్కడ ఆవర్త నదీ తీరంలో అశ్వమేధ యాగం చేయించాడు. ఆ గుర్రం ఎంతసేపు తిరిగినా ఆ షట్పురాల్లోనే తిరగాలి కనుక షట్పుర రాజులకు బ్రహ్మదత్తుడికి మైత్రి ఉంది కనుక ఆ అశ్వాన్ని ఎవరూ అడ్డం పెట్టలేదు. ఆ విధంగా వసుదేవుడి అశ్వమేధ యాగ కాంక్ష బ్రహ్మదత్తుడి ద్వారా తీరిపోయింది అంతే. అదొక అశ్వమేధ యాగమా, మొత్తానికి తీరింది. దానివల్ల వారి మైత్రి మరింత పెరిగింది బొమ్మలాట్లాగా. ఆ తర్వాత కొంతకాలానికి బ్రహ్మదత్తుడే ఒక కొత్త యజ్ఞం మొదలుపెట్టాడు. దానికి సహాయంగా
దేవకీ వసుదేవులిద్దరూ షట్పుర సామ్రాజ్యానికి వెళ్ళారు. ఆ యజ్ఞానికి వ్యాసభగవానుడు, వైశంపాయనుడు, యాజ్ఞవల్క్యుడు మొదలైన మహర్షులు చాలామంది వచ్చారు. యజ్ఞం దివ్యంగా సాగుతుంది. ఆ సమయానికి షట్పుర సామ్రాజ్యానికి రాజుగా నికుంభుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ నికుంభుడికి ఒక కొత్త ఆలోచన పుట్టింది. అతడు కొందరు రాక్షస ప్రముఖులను వెంటబెట్టుకొని యజ్ఞశాలకు వచ్చి బ్రహ్మదత్తుడితో ఇలా ప్రసంగించాడు. బ్రహ్మదత్త మహర్షి, మీరు అఖండంగా యజ్ఞాలు చేస్తూనే ఉన్నారు, మేము సహాయం చేస్తూనే ఉన్నాం. మీరు మాత్రం మాకేమీ కృతజ్ఞత చూపించడం లేదు. పుట్టుకొచ్చింది లోపల నుంచి వీడికి. ఇక నుంచి అలా కాదు, మీరు చేసే యజ్ఞాలలో మాకు కూడా సోమరస భాగం ఇప్పించండి. దేవతలతో పాటు మేము కూడా సోమరసపానం చేస్తాం. మీకు 500 మంది కన్యలు ఉన్నారు. వారిలో కొంతమందికి వివాహాలు అయిపోయినాయి. మిగిలిన వారికి మా రాక్షస వీరులకే ఇచ్చి వివాహం చేయండి. మీకు భూలోకం నుంచి చాలా కానుకలు వస్తున్నాయి. ఆ రత్నాల్లోనూ ధనరాశుల్లోనూ కొంత భాగం మాకు కప్పంగా చెల్లించండి. మా ఊర్లో మీరు ఉంటున్నారు కాబట్టి ఈ షరతులు మీకు ఇష్టం లేకపోతే మా రాజ్యంలో మీరు యజ్ఞం చేయకండి, మా ఆజ్ఞ అన్నాడు నికుంభుడు. వచ్చేసింది వీళ్ళకి తాపత్రయం. ఈ మాటలకు బ్రహ్మదత్తుడు విస్తుపోయాడు. ఆయన తేరుకొని మెల్లగా ఇలా అన్నాడు, రాక్షస శ్రేష్ఠులారా, యజ్ఞంలో సోమరస భాగాన్ని నేను నా ఇష్ట ప్రకారం ఇచ్చే వీలు లేదు. వేదంలో ఎవరికి ఇవ్వాలని శాసనం ఉన్నదో వారికి మాత్రమే ఇవ్వాలి, మిగిలిన వారికి ఇవ్వరాదు. వేదంలో ఎక్కడ సోమభాగం రాక్షసులకు ఇవ్వమని లేదు. మీకు ఈ విషయంలో సందేహం ఉంటే ఎవరైనా వేదార్థ పండితులను అడిగి తెలుసుకోండి, లేదా యజ్ఞాలు చేసే మహర్షులను అడిగి తెలుసుకోండి. ఇక కన్యాదానం అంటారా? నేను నా కన్యలను నా ఋత్విక్కులలో కొంతమందికి దానం చేస్తానని పూర్వమే సంకల్పం చేశాను. ఆ సంకల్పాన్ని ఈ యజ్ఞవేది మధ్యలో కూర్చొని క్రమక్రమంగా పూర్తి చేయవలసి ఉంది. పూర్వ సంకల్పాలకు భిన్నంగా ఇతరులకు కన్యాదానం చేయటం సాధ్యం కాదు. ఇక రత్నాలు అడుగుతున్నారు, ఇస్తాను, కానీ ఇలా బలప్రయోగపూర్వకంగా అడిగితే ఇవ్వలేను. నాకు ఎవరి అండా లేదనుకుంటున్నారేమో. ఈ దేవకీ వసుదేవుల పుత్రుడైన శ్రీకృష్ణుడే నాకు అండగా ఉన్నాడు. అందువల్ల నేను ఎవరికీ భయపడవలసిన పని లేదు అన్నాడు బ్రహ్మదత్తుడు. ఈ సమాధానానికి రెచ్చిపోయినటువంటి నికుంభాది రాక్షసులు తాము బ్రహ్మదేవుడికి చేసిన వాగ్దానం మాట మర్చిపోయారు. కోపంతో రెచ్చిపోయి బ్రహ్మదత్తుడి యజ్ఞవాటికను ధ్వంసం చేశారు. బ్రహ్మదత్తుడి కన్యలను ఎత్తుకుపోయారు. ఇదంతా స్వయంగా గమనిస్తున్న వసుదేవుడు తన పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుని, బలరాముణ్ణి, గదుణ్ణి మనస్సులో గట్టిగా స్మరించాడు. వసుదేవుడి భావనా తరంగాలు మున్ముందుగా శ్రీకృష్ణుడికి చేరాయి. ఆయన వెనువెంటనే తన పుత్రుడైన ప్రద్యుమ్నుని పిలిచి, నాయనా, షట్పుర సామ్రాజ్యంలో అధర్మం చెలరేగింది. నువ్వు మాయా విద్యలు బాగా తెలిసిన వాడివి గనుక నువ్వు మున్ముందుగా షట్పురానికి చేరి బ్రహ్మదత్తుడి పుత్రికలను కాపాడు. ఇంతలో నేను మన యాదవీరులందరినీ పోగు చేసుకొని సైన్య సమేతంగా అక్కడికి చేరుకుంటానన్నాడు కృష్ణుడు. మన్మథుడి అంశంతో జన్మించిన ప్రద్యుమ్నుడు వెనువెంటనే ద్వారకాలో మాయమై షట్పుర రాజ్యానికి చేరాడు. పరిస్థితి పరిశీలించాడు. అక్కడ బ్రహ్మదత్తుడి పుత్రికలు 100 మందిని ఆ రాక్షసులు అపహరించి రథంలో తీసుకుపోతున్నారు. అప్పుడే వెంటనే ప్రద్యుమ్నుడు తన మాయా విద్యల బలం వల్ల ఆ 100 మందిని మాయం చేసి వారి స్థానంలో మరో 100 మంది కన్యలను సృష్టి చేసి అక్కడ పెట్టేశాడు. ప్రద్యుమ్నుడికి మాయా విద్య తెలుసు కదా. ఈ మార్పును గమనించని
రాక్షసులు ఈ మాయా కన్యలనే తీసుకువెళ్ళి తమ రాజ్యంలో బందీ చేసుకున్నారు. అంతా మాయా కన్యలు వీళ్ళంతా. ప్రద్యుమ్నుడు బ్రహ్మదత్త కన్యలతో సహా యజ్ఞవాటిక దగ్గరకు వచ్చి ఆ కన్యలను భద్రమైన స్థానంలో ఉంచి ఆ తర్వాత తన తాత నాయనమ్మల దగ్గరకు వచ్చాడు. మీరు మీ యజ్ఞక్రతువు కొనసాగించుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. బ్రహ్మదత్తుడు నిర్భయంగా యజ్ఞ ప్రక్రియను కొనసాగించాడు. బ్రహ్మదత్తుడు ఆ యజ్ఞానికి చాలామంది భూలోక రాజులను కూడా ఆహ్వానించున్నాడు. అలాంటి జరాసంధుడు, దంతభక్తుడు, శిశుపాలుడు, పాండవులు, కౌరవులు, రుక్మి, శల్యుడు మొదలైన మహారాజులు అనేక మంది ఉన్నారు. వారంతా యజ్ఞ ప్రక్రియ కొనసాగటాన్ని చూసి సంతోషిస్తున్నారు. వాళ్ళకు అక్కడ జరిగిన రాజకీయం ఏదీ అర్థం కాలేదు. యజ్ఞవేదిక దగ్గర కూర్చున్న మహర్షులలో నారద మహర్షి కూడా ఉన్నాడు. ఆయనకు మాత్రం విషయమంతా అర్థమవుతుంది. ఆయన వెంటనే అక్కడి నుంచి లేచి ఎవరికీ చెప్పకుండా నికుంభ రాక్షసుడి భవనానికి వెళ్ళిపోయాడు. నికుంభుడు నారద మహర్షిని తగిన విధంగా గౌరవించాడు. నారద మహర్షి నికుంభుడి వంక ప్రేమంగా చూస్తూ ఇలా అన్నాడు, రాక్షస వీరులారా, మీరు ఇప్పుడు విరోధం పెట్టుకున్నది బ్రహ్మదత్తుడితో కాదు, సూటిగా యాదవ వంశంతో విరోధం పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ బ్రహ్మదత్తుడికి వసుదేవుడు ఆప్తమిత్రుడు. ఆ వసుదేవుడి పుత్రుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడి భక్తుడు బ్రహ్మదత్తుడు. బ్రహ్మదత్తుడికి ఇంత వైభవం కలగడం, ఇంత అందమైన కన్యలు కలగడం ఇవన్నీ శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల జరిగినవే. బ్రహ్మదత్తుడి కొడుకులు కూడా మహాపండితులు, మహాసమర్థులు. ఇది కూడా శ్రీకృష్ణ అనుగ్రహమే. ఇలా బ్రహ్మదత్తుడికి యాదవ రాజ్యానికి ఇంత సన్నిహిత సంబంధం ఉండగా నువ్వు ఏ అండ చూసుకొని బ్రహ్మదత్తుడితో విరోధం పెట్టుకున్నావు? ఏదో అయింది అయిపోయిందిలే. నేను ఉపాయం చెప్తున్నాను, విను. ఇష్టమైతే ఆచరించుకో. ఈ బ్రహ్మదత్తుడు 100 కొద్ది రాజులను పిలిచాడు. వాళ్ళంతా సైన్య సమేతంగా వచ్చి మీ షట్పురాలలో బస చేసి ఉన్నారు. వాళ్ళంతా మహర్షి పిలిచాడనే గౌరవంతో వచ్చిన వారే తప్ప బ్రహ్మదత్తుడితో ప్రత్యేకమైన మైత్రి కలవారు కారు. కనుక నువ్విప్పుడు ఈ రాజులందరికీ విశేషమైన కానుకలిచ్చి అతిథి మర్యాదలు చేసి వీరందరినీ నీ వైపుకు తిప్పుకో. అలా చేస్తే యాదవ సేనలు వచ్చి మీద పడ్డా ముందు మీకు భయం ఉండదు. నీకు ఈ ఉపాయం నచ్చితే, నీ మంత్రులకు నచ్చితే దీన్ని అమలుపరుచుకో అన్నాడు నారదుడు. నికుంభుడికి ఈ సలహా తెగ నచ్చేసింది. అతడు ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా తన మంత్రులను, అధికారులను పంపించి అక్కడికి వచ్చినటువంటి మహారాజులందరినీ బహుమతులతో ముంచెత్తేశాడు. వారిలో పంచపాండవులు మాత్రం ఆ కానుకలను తిరస్కరించారు. మిగతా వాళ్ళంతా తీసేసుకున్నారు. కానుకలు పుచ్చుకున్న రాజులు నికుంభుడి స్నేహశీలానికి సంతోషపడి నీకేం కావాలో వరం కోరుకో అనేశారు. నికుంభుడు ఆ రాజులందరినీ పేరు పేరున తెగ పొగిడి అంతా అయిన తర్వాత చివరికి మా మీదికి ఎవరైనా దండెత్తి వస్తే మీరు మా పక్షాన నిలిచి యుద్ధం చేయాలి అని కోరుకున్నాడు. దానికి ఆ రాజులు సరే అనేశారు. వాళ్ళకి అర్థం కాలే. పంచపాండవులు మాత్రం కానుకలు పుచ్చుకోలేదు కనుక ఆ ఒప్పందానికి దూరంగానే ఉండిపోయారు. ఇక్కడ ఈ వ్యవహారం జరుగుతూ ఉండగా అక్కడ ద్వారకాలో శ్రీకృష్ణుడు పురరక్షణకు కావలసిన ఏర్పాట్లు చేసి తన సైన్య సమేతంగా షట్పురం మీద దండయాత్ర చేయటానికి సన్నాహాలు ప్రారంభించాడు. మర్నాడు తెల్లవారేసరికి శ్రీకృష్ణుడు గరుత్మంతుడిని స్మరించాడు. అతడు వెంటనే వచ్చాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వీరు ముగ్గురు కవచాలు ధరించి
గరుత్మంతుడి మీద ఆసీనులయ్యారు. యాదవ సైన్యం అప్పటికే ప్రయాణమైపోయింది. కొద్దిసేపట్లోనే అందరూ షట్పుర రాజ్యానికి చేరుకున్నారు. శ్రీకృష్ణుడు మున్ముందుగా అక్కడి ఆవర్త నదీ తీరంలో ఉన్న బిల్వోదకేశ్వరాలయానికి వెళ్ళారు. అక్కడ బిల్వోదకేశ్వరుడికి నమస్కరించి ఆవర్త నదిలో స్నానం చేశాడు. ఎందుకంటే గంగలోని ఒక భాగమే శంకర భగవానుడి అనుగ్రహం వల్ల ఆవర్త నదిగా షట్పుర రాజ్యంలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు ఆ నదిని, అక్కడ ఆలయాన్ని కూడా భక్తితో అర్చించాడు కూడా. ఆ తరువాత శ్రీకృష్ణుడు తన సైన్య వ్యూహాన్ని జాగ్రత్తగా వ్యవస్థ చేసుకున్నాడు. సైన్యానికి ముందు భాగంలో ప్రద్యుమ్నుడు ఉండమన్నాడు. పాండవులను పిలిచి యజ్ఞశాల రక్షణ బాధ్యతను వాళ్లకు అప్పజెప్పాడు. మిగిలిన సేనను షట్పుర గుహద్వారం దగ్గర నిలబెట్టేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పూర్వం దేవేంద్రుడితో తాను చెప్పిన మాటలను గుర్తు చేసుకొని జయంతుణ్ణి, ప్రవర్తుణ్ణి మనసులో స్మరించాడు. వాళ్ళు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. శ్రీకృష్ణుడు సంతోషించి వారిద్దరినీ, వారితో పాటు ప్రద్యుమ్నుణ్ణి కూడా ఆకాశంలో నిలబడి రాక్షసులు ఎవరు ఆకాశ మార్గాన్ని పారిపోకుండా ఉండేందుకు ఏర్పాటు చేశారు. ఆకాశ మార్గం వెళ్ళిపోతారు కదా. అప్పుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞతో యాదవసేన యుద్ధభేరి మ్రోగించింది. ఈలోగా సాంబుడు, గదుడు కలిసి ఇతర యాదవ వీరులను కలుపుకొని తమ సేనను మకర వ్యూహంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక యాదవ వీరులంతా యుద్ధశంఖ నాదాలతో షట్పురాలను మారుమ్రోగించారు. ఈ శబ్దాలతో నికుంభాది రాక్షసులకు యుద్ధావేశం పెరిగిపోయింది. వారు కూడా యుద్ధభేరీలు మ్రోగిస్తూ, సింహనాదాలు చేస్తూ వేల కొలది గాడిదలను, ఏనుగులను, దున్నపోతులను, ఖడ్గమృగాలను, వంటలను, మసళ్లను, తాబేళ్లను కూడా అధిరోహించి రకరకాల ఆయుధాలు ధరించి ఎదురుదాడికి సిద్ధమయ్యారు. ఈ రాక్షస సేనకు అగ్రభాగాన నికుంభుడే స్వయంగా నిలబడ్డాడు. పూర్వం జరిగిన మైత్రి ఒప్పందం ప్రకారం జరాసంధాది మహారాజవర్గం అంతా రాక్షస సైన్యాలకు అండగా యుద్ధరంగంలోకి దిగింది. ఈ విషయాన్ని గమనించుకున్న నికుంభుడికి ధైర్యం పెరిగిపోయి తానే ముందుగా యాదవ సైన్యం మీదకి బాణాలు వర్షించేశాడు. యాదవ వీరులు దానికి దీటుగా బాణప్రయోగాలు చేశారు. యుద్ధం ఘోరంగా కొనసాగింది. ఇంతలో నికుంభాసురుడు తన మాయా విద్యల బలంతో యాదవ సేనాపతులలో ఒకడైన అనాదృష్టి అనేవాడు చేతులు కాళ్ళు ఆడకుండా స్తంభింపజేసి బంధించి తన గుహలో పడవేసి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఇలా నికుంభుడు యాదవ వీరులో ఒకరొకరుగా చాలామందిని తన మాయా విద్యల ద్వారా అపహరించడం దీన్ని ప్రారంభించాడు. మెల్లగా మాయా విద్యతో ఒక్కొక్కరిని ఎత్తుకొని పోతున్నాడు నికుంభుడు. ఇది గమనించినటువంటి శ్రీకృష్ణ బలరామాదులు ఆగ్రహించి తమ బాణాదులతో రాక్షస సైన్యాన్ని దహించి వేయసాగారు. ఈలోగా నికుంభుడి మాయాచర్యలను గమనించిన ప్రద్యుమ్నుడు తాను కూడా అదే పద్ధతిలో కర్ణ, దుర్యోధన, భీష్మాదులైన మహావీరులందరినీ స్తంభింపజేశాడు. ఒక గుహలో పడేశాడు. ఈ నియమాన్ని గమనించిన ఇతర రాజులు కొందరు ప్రద్యుమ్నుడి మీద మూకున్ముడిగా దాడి చేశారు. అందరూ కూడా ప్రద్యుమ్నుడు బిల్వోదకేశ్వరుడికి మనస్సులోనే నమస్కారం చేసుకుంటూ ఎదురు దాడి దిగాడు. ఇంతలో బిల్వోదకేశ్వరుడికి అనుచరులో ఒకడైనటువంటి నందికేశ్వరుడు ప్రద్యుమ్నుడి దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు: నారాయణ నారాయణ, హరే కృష్ణ.